అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొత్తం 5 జిల్లాల నుంచి మా ప్రతినిధులు వచ్చారు. నెల్లూరు, అట్లానే రాయలసీమ 4 జిల్లాలు. ఈ రాయలసీమ, నెల్లూరు కలిపి మన పాత నెల్లూరు జిల్లా కలిపితే మనకు 63 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 63 నియోజకవర్గాల్లో కనుక మనం చూసుకున్నట్టయితే రెడ్డి, కమ్మ కులాలకు చెందినటువంటి శాసనసభ్యులు దాదాపుగా 40 మంది ఉంటున్నారు ప్రతి ఎలక్షన్లో. ఇక్కడ బీసీ జనాభా అధికంగా ఉంది, బలిజలు అధికంగా ఉన్నారు, కానీ ఎమ్మెల్యేలు 6 ఉంటున్నారు. అంబేద్కర్ పుణ్యం అని చెప్పి 11 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దురదృష్టం ఏమిటో మరి ఎస్టీలు ఏం పాపం చేసుకున్నారో తెలియదు, కానీ ఎరుకల, యానాది, చుంచు ఈ కులాలకు చెందినటువంటి నాయకులకి, ప్రజలకి ఏమాత్రం ఈ 63 జిల్లాల్లో ప్రాతినిధ్యమే లేదు. నిజంగా చెప్పాలంటే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక ఎంపీ, 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అన్ని కులాల వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండాలి. అప్పుడే మన ప్రతి జిల్లాలో ప్రతి సెక్షన్కి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నట్టయితే ఆ ప్రజలు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి వెళ్తారు. తీరా చూస్తే ఆ 7 మంది, 8 మందిలో 4-5 రెడ్లే ఉంటారు. రెడ్డి కాని వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏం చెప్పుకోవాలా నాకు చెప్పండి. ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు రాయలసీమలో ఉన్నాయి. సరే, ముస్లిం పాపులేషన్ కూడా ఇక్కడే ఎక్కువే. ముస్లిమ్స్ దాదాపుగా 6-7 ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. 6-7 బదులు ఈసారి 2 ఎలక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ రెడ్ల జనాభా మొత్తం కలిపి 50-60% ఉన్నట్టుగా కనపడుతుంది ఈ ఎమ్మెల్యేల నంబర్ చూస్తే. 63 మంది ఎమ్మెల్యేల్లో ఈ రోజున 27 మంది రెడ్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, 12 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. గత అసెంబ్లీలో 2019లో చూసుకుంటే 40 మంది రెడ్లు ఉన్నారు 63 మందిలో. అట్లానే 3 కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, 2014లో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఉందో చెప్తున్నానో 27-28 మంది మా రెడ్డి ఎమ్మెల్యేలు, 10-12 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే రాష్ట్రం మొత్తం మీద అసలు వీళ్ళు తప్పిస్తే ఎవరూ లేనట్టు జనాభా. 50 మంది రెడ్లు, 30 మంది కమ్మ ఎమ్మెల్యేలు అంటే 80 మంది ఉంటారు 175 నియోజకవర్గాల్లో. 70 నుంచి 85 మంది. అంటే ప్రజలు ఇంకా రెడ్లు, కమ్మలేనా, వేరే వాళ్ళు లేరా? అసలు ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది? ప్రజలు ప్రతి గ్రామంలో అన్ని కులాలు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతినిధులు ఎవరు? అక్కడ కనీసం ఎంపీని కూడా ఉండనివ్వరు. నాకు తెలిసి ఎరుకల ఎంపీపీ కానీ లేకపోతే అనాది ఎంపీపీ కానీ రిజర్వేషన్ ఉంటే తప్పిస్తే ఉండే పరిస్థితే లేదు. బీసీ ఎంపీపీలు కానీ జడ్పీ చైర్పర్సన్లు కానీ ఎప్పుడో ఏదన్నా అనుకుంటారేమో అని చెప్పి నామమాత్రంగా ఒక జడ్పీ చైర్పర్సన్, అతను కూడా బలహీనున్నే ఉంచుతారు అక్కడ. ఎందుకంటే తన వెనకాల రెడ్డే నిజమైన జడ్పీ చైర్పర్సన్ ఉంటాడు. సో ఇందువల్ల మనకిక్కడ కుల వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందంటే ఏ రకమైనటువంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణం లేదు. ఇది రెడ్ల రాజ్యం కాబట్టి, ఇది రెడ్ల సీమ కాబట్టి మరి వీళ్ళు సమర్థులైనటువంటి పాలకులు అయితే, ఈ ఎమ్మెల్యేలు నిజంగా ప్రజాసేవ చేస్తున్నట్టయితే 80% మంది పేదలు ఎందుకున్నారు ఈ రాయలసీమలో? ఇండియాలో ఎక్కడా లేనంత పర్సంటేజ్ ఇక్కడే ఉన్నారు. ఇండియాలో 60% మంది పేదలు ఉంటే ఇక్కడ 80% మంది పేదలు ఉన్నారు. మరి ఇంత రెడ్లు ఇంతమంది ఏళ్తున్నప్పుడు ఈ రాయలసీమని పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడ చూసినా రెడ్లే కాబట్టి వీళ్ళు ఏళ్తున్నప్పుడు పేదలు 80% మంది ఎందుకున్నారు? నిరుద్యోగులు 80% మంది ఎందుకున్నారు? కోస్తాంధ్రలో నిరుద్యోగులు 50% ఉంటారు, మరి ఇక్కడ 80% ఉంటారు. మరి ప్రభుత్వం అంతా ఈ రాయలసీమ రెడ్లు, కమ్మ చేతుల్లోనే సీఎంలుగా వాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ పేదలు 80%, అలానే నిరుద్యోగులు 80%, అలానే నిరక్షరాస్యులు చదువుకోని వాళ్ళు 60% మంది ఉన్నారు ఇక్కడ. అసలు ఏ రకంగా చూసుకుని ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 2014 రిపోర్ట్లోంచి వచ్చిన అంశాలని నేను చెప్తున్నా. అంటే రెడ్లు నిజమైన మంచి పాలకులు అయి ఉంటే ఇంతమంది పేదలు, ఇంతమంది నిరక్షరాస్యులు, ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఎందుకున్నారు? ఇక్కడ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చారనుకోండి, ఆ రెడ్డి గారు ఏం చేస్తాడు? అక్కడ ఉన్న చెత్త కాంట్రాక్ట్ ఆయనకే కావాలంట. చెత్త కాంట్రాక్ట్ ఇవ్వకపోతే ఆ ఇంటర్నేషనల్ సంస్థ అయినా సరే, ఎంఎన్సీ అయినా సరే దాన్ని మూసే పరిస్థితిని తీసుకొస్తారు. నాకు ఈ మధ్య ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఇట్లా కాంట్రాక్ట్లన్నీ వెళ్ళేవి.
బిజినెస్లన్నీ వీళ్ళవే, రాజకీయ అధికారం అంతా వీళ్ళదే. వీళ్ళంతా ఎక్కడెక్కడ ఉంటారు, ఇక్కడ ఉండరు. వీళ్ళు పక్క కొంతమంది ఏమో మద్రాసులో, కొంతమంది బెంగళూరులో, ఇంకొంతమంది హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళంతా ఏంటంటే మన చార్లెస్ కింగ్ వచ్చినట్టు, బ్రిటిష్ యువరాణి వచ్చినట్టు, బ్రిటిష్ రాజు వచ్చినట్టు అప్పుడప్పుడు వచ్చి ఈ నియోజకవర్గాల్లో వాలి ఆ ఏరియానంతా పర్యవేక్షించి విజిటింగ్ ఆఫీసర్స్గా ఉండిపోతారు. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్ని వాళ్ళ తొత్తుల కింద వాడుకుని వాళ్ళు చేసేటువంటి క్రైమ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడున్న గనులను దొంగిలిస్తారు, ఇక్కడున్న ఎర్రచందనం దొంగిలిస్తారు, ఇక్కడున్న ఇసుకని దొంగిలిస్తారు. అంత క్రైమ్ చేసేది పొలిటికల్ క్రైమ్ కానీ, లేకపోతే సోషల్ క్రైమ్ కానీ, లేకపోతే ఈవెన్ ఈ ఎకనామిక్ క్రైమ్ కానీ చేసేది ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి నాయకులే. ఇది ప్రజలకి ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఒక రెడ్డి తర్వాత ఇక్కడ నేను చూశాను, ఇంకొక అంశం చూసా. 63 నియోజకవర్గాల్లో 20 నుంచి 25 నియోజకవర్గాల్లో రెడ్డి మీదన రెడ్డినే పెడతారు. అంటే తెలుగుదేశం రెడ్డి కానీ, లేకపోతే వైసీపీ రెడ్డి కానీ, కాంగ్రెస్ ఇప్పుడు లేదు కాబట్టి ఇంతకుముందు కాంగ్రెస్ రెడ్డి. అంటే ఇద్దరిలో ఒక రెడ్డే గెలుస్తాడు. జేసీ దివాకర్ రెడ్డి, లేకపోతే ప్రభాకర్ రెడ్డి, కాకపోతే పెద్దారెడ్డి. ఆడెవడో అంటాడు చూడండి, ఏరా అయితే ఏం పోయింది, పళ్ళుడు కొట్టుకోవడానికి అన్నట్టు ఏ రెడ్డి అయితే ఏం పోయింది. ఈ ప్రజలు పళ్ళుడిపోతున్నాయి, ఈ పేదరికంలో మగ్గిపోతున్నారు, కుల బానిసత్వంలో మగ్గిపోతున్నారు. అది పరిస్థితి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళు వేల కోట్లు ఖర్చు పెట్టి రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ద్వారకానాథ్ రెడ్డి కానీ, లేకపోతే అవినాష్ రెడ్డి కానీ, అక్కడ మిథున్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కలిపి మొత్తం రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిరిగి 100 కోట్లు పంచి 10,000, 11,000 కోట్లు పంచితే చివరికి వచ్చినాయి 11 సీట్లు. 10,000 కోట్లు పంచిన చంద్రబాబుకి వచ్చినాయి 164 సీట్లు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రజలు 164 సీట్లలో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. జగన్మోహన్ రెడ్డి అవివేకమైన పాలన, నిరంకుశమైన పాలన, అసలు పాలనే లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అతను సీఎంగా ఎక్కడ తిరిగింది లేదు, ప్రజల సమస్యలు తెలుసుకోయింది లేదు. ఒక పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నావు. మరి నువ్వు ఉద్యోగం వచ్చినాక, నీకు ప్రజలు నిన్ను నమ్మి పదవి ఇచ్చినాక నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడావు? ఈ రోజున వెళ్ళి మాట్లాడితే ఏమిటి పరిస్థితి? పదవిలో ఉన్నప్పుడు మాట్లాడాలా, పదవిలో ఉన్నప్పుడు ప్రజలను ఫేస్ చేయాలా, వాడి సమస్యలు పరిష్కరించాలా? సో 2.5 లక్షల కోట్ల డబ్బు సంక్షేమం ఇచ్చానని చెప్పేసి గెలుస్తానని చెప్పి కూర్చుంటే ప్రజలకు అర్థం చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజల్లో ఖచ్చితమైన అవగాహన వచ్చింది, విద్యావంతుల్లో ఖచ్చితమైన అవగాహన వచ్చింది. ఈయన కాదు, ఈయన్ని మనం దించాల్సిందే అని నిర్ణయించుకుని 164 సీట్లలో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఇదే విధంగా గత ఎన్నికల్లో 151 సీట్లలో చంద్రబాబును ఓడించారు ఈ ప్రజలు ఎప్పుడు పాలకుల్ని ఓడిస్తున్నారు. ఈ పాలకులకి ఇది అర్థం కావట్లేదు, లేదా అర్థం అవ్వచ్చు, అర్థం అయ్యి కూడా వాళ్ళ దృష్టి వ్యాపార దృష్టి కాబట్టి 3-4 ఎలక్షన్లో నేను ఒక 100 కోట్లు ఖర్చు అయితే నాకు ఒక ఎమ్మెల్యే కావడానికి 2-3 దఫాల్లో ఒక్కసారి రూలింగ్లోకి వచ్చినా 100కి 200 కోట్లు సంపాదించవచ్చు అనే నమ్మకంతోనే వీళ్ళ రాజకీయం చేస్తున్నారు. అందువలన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి. ఇంత ఘోరమైన అన్యాయం రాయలసీమ జరుగుతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా, ఏమన్నాను? నిరుద్యోగం పెరిగిందన్నా, తర్వాత నిరుద్యోగమే కాదు పేదరికం, తర్వాత నిరక్షరాస్యత, ఈ 3 నీళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక రెడ్డి గారు బయలుదేరుతారు, రెడ్డి గారు ఒక ఉద్యమం చేపడతారు. ఏమంటారు తెలుసా? రాయలసీమ పరిరక్షణ ఉద్యమం, రాయలసీమ నీటి ఉద్యమం పెట్టి మళ్ళీ ఆయన తిరుగుతాడు. తిరగంగానే మరి ఏమవుతుంది ఏందో అని రూలింగ్ పార్టీకి గందరగోళం అవుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది, మనకి ఎంత పర్సెంటేజ్ ఓట్లు పోతాయి, మన నెక్స్ట్ టైం వస్తామా రావా, టెన్షన్. మళ్ళీ దానికి బేరసారాలు సాగుతాయి, మళ్ళీ అతనికి కాంట్రాక్ట్లు వస్తాయి, మళ్ళీ అతను యథావిధిగా మామూలుగానే ఎలక్షన్లో గెలిచే పార్టీలో జారుతాడు, ఎమ్మెల్యేనో మినిస్టర్ అవుతాడు. ఇలా ఈ రాయలసీమని ఈ రెడ్డి రాజులకు పోటీగా కమ్మరాజులు మోసం చేస్తున్నారు. టీడీపీ వచ్చినా సరే ఈ పరిస్థితుల్లో మార్పే రాలా. టీడీపీ 83 నుంచి ఇక్కడ వస్తున్నా కానీ ఈ దాష్టీకాన్ని తగ్గించడానికి ఏమాత్రం చర్యలు తీసుకోవాలా. గెలుపు గుర్రాలకు సీట్లు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు మొదలుపెట్టి నేను ఎట్లా సీఎం అవ్వాలా అని చెప్పి, నేను సీఎం అయితే చాలని చెప్పి బీసీ ఓట్ బ్యాంకును మోసగించి
నాన్ రెడ్డి మీద రెడ్డినే పెట్టి గెలిపించుకుని సీఎం అవడం అనేది మొదలుపెట్టాడు. ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. మా కార్యకర్తలు కూడా ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్తుంది. ఖచ్చితంగా మేము గణనీయమైనటువంటి ఫలితాలను సాధిస్తాం. సో ఈ రకంగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను పత్రికా ముఖంగా మీడియా ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.